జాన్వీ కపూర్ తాజాగా ముంబైలో దేవరా ట్రైలర్లో ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి బీభత్సమైన ఎలివేషన్స్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆల్రెడీ దేవరా సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో సెన్సేషన్ అయిపోయింది. వచ్చిన ఒక 1 అవర్లోనే చాలా హయ్యెస్ట్ వ్యూస్తో దూసుకుపోతుంది అనమాట. అంటే అటు తెలుగులో కానీ హిందీలో కానీ ఆ హిందీ ట్రైలర్ని అక్కడ వాళ్ళు ఈవెంట్ పెట్టి లాంచ్ చేశారు. అయితే దానికి జాన్వీ కపూర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరయ్యి, అలాగే ప్రొడ్యూసర్స్ ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ హిందీ కొంతమంది టీం మెంబర్స్, పీఆర్ టీమ్స్ అందరూ కూడా హాజరయ్యి ఈవెంట్ని చాలా గ్రాండ్గా చేశారని చెప్పొచ్చు. సో అక్కడ మీడియా అంతా కూడా ట్రైలర్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ తెలుగులో, తమిళ్లో, మలయాళంలో, కన్నడలో కూడా ట్రైలర్ దూసుకుపోతుంది. అయితే ఈ క్రమంలో ఆ ఈవెంట్లో జాన్వీ కపూర్ గారు ఎన్టీఆర్ గారి గురించి ఇలా షేర్ చేసుకున్నారనమాట. సో ఎన్టీఆర్ గారికి నేను అభిమాని అయిపోయాను ఈ సినిమా తర్వాత. ఆయన గురించి ఎప్పుడూ అంతకుముందు సినిమాలు చూశాను, అవన్నీ నాకు ఇష్టం. బట్ ఆయనతో కలిసి వర్క్ చేశాక నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. సో టైమింగ్ ఎలా ఉండాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, యాక్టింగ్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, అవన్నీ నేను ఎన్టీఆర్ గారిని చూసి నేర్చుకున్నాను. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఆయన ఫ్యాన్ అయిపోయాను కన్ఫామ్గా. ఇక నుంచి ఆయన ఏదైనా సింగిల్ సినిమా చేస్తే నేను ప్రతి దాంట్లో ఆయనతో యాక్టింగ్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆవిడ షేర్ చేసుకున్నారనమాట. సో ఇంకా ఆవిడ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి. ఎందుకంటే అటు వస్తున్న ట్రైలర్ రెస్పాన్స్ కానీ, అటు హిందీలో ఉన్న బజ్ కానీ జాన్వీ కపూర్ గారికి ఈ సినిమా చాలా పేరు తెస్తుందని చెప్పాలి. సో ఇప్పటికే ట్రైలర్ బీభత్సమైన రీచ్ వచ్చేసిందని చెప్పుకోవచ్చు. సూపర్ హిట్ అయిపోయింది ట్రైలర్ కూడా. సో ఎక్కడ కూడా నెగిటివిటీ లేకుండా ఫుల్ పాజిటివ్ హై వైపు వెళ్తుంది. ఫ్యాన్స్ అందరూ కూడా దేవరాని ప్రెస్టీజ్గా తీసుకున్నారు. సో ఈ సినిమాని అటు ఓవర్సీస్లో ఇప్పటికే సూపర్ కలెక్షన్స్తో బుకింగ్స్ అన్ని ప్రీ బుకింగ్స్ జరుగుతున్నాయి అన్నమాట. సో మరి జాన్వీ కపూర్ గారికి అటు తెలుగులోనూ మంచి లాంచింగ్ అని చెప్పొచ్చు ఈ సినిమా. సో అలాగే హిందీలో కూడా ఆవిడ ఇప్పుడు దాకా ఎప్పుడు చేయని క్యారెక్టర్ కాబట్టి ఒక మంచి పేరు తెస్తుందని చెప్పొచ్చు. ఆవిడ డాన్సెస్కి మంచి పేరు వచ్చింది ఆల్రెడీ వచ్చిన సాంగ్స్లో నుంచి. సో ఇక జాన్వీ కపూర్ గారికి ఇది ఒక స్టార్ అయ్యే మూమెంట్ అని చెప్పొచ్చు దేవరా సినిమా. సో అలాగే ఎన్టీఆర్ గారి గురించి ఆవిడ ఇలా ప్రశంసించడం, నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు జాన్వీ కపూర్ గారికి. సో నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని, ఒక హీరోయిన్ ఇలా చెప్పడం, ఒక హీరో ఫ్యాన్ అని నిజంగా వావ్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో మరి జాన్వీ కపూర్ గారి దశ ఎలా తిరగబోతుంది ఈ సినిమా తర్వాత? ఇప్పటికే ట్రైలర్ ఆల్రెడీ అంచనాలు పెంచేసిన సినిమా మీద. ఆవిడ వచ్చిన చుట్టమల్లే సాంగ్, అందులోనే దావూది అనే సాంగ్ కూడా అటు హిందీలో కూడా సూపర్ హిట్ అయిపోయింది. సో మరి ఇంకా అంతా కూడా జాన్వీ కపూర్కి క్లీన్ ఎంట్రీ ఉందని చెప్పొచ్చు. టాలీవుడ్లో ఆవిడ స్టార్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పొచ్చు ఈ సినిమాతో. సో మరి పాన్ ఇండియా లెవెల్ నుంచి అటు అమెరికా దాకా జాన్వీ కపూర్ గారు ఎలా సందడి చేస్తారని చెప్పి మనం చూడాలి.